మంచి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము మొదటి కీర్తన 1 నుంచి 3 వచనాలు 3 చరణాలు చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసులు కూర్చుండు చోటును కూర్చుండక, అపహాస్యకులు కూర్చుండు చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. చాలు, అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుత్థాన దినమున ప్రభువా, నీ సన్నిధానంలో మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే కృపను మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. నీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ సమయంలోనైనా చదవబడిన వాక్య భాగమును ధ్యానిస్తూ ఉండగా నన్ను కొన్ని ఆత్మచేత అభిషేకించి మమ్మల్ని అందరితో కూడా మా అందరితో ప్రభువా మీరు మాట్లాడి మా జీవితాలను బలపరచండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే గనక ఈ వాక్యములో ఒక వ్యక్తి ఎప్పుడు ధన్యుడు అవుతాడు, అటువంటి ధన్యత కలిగిన వ్యక్తి ఎలాంటి అనుభవాలు కలిగి ఉంటాడు అనే విషయాలు మనము ఈ వాక్యంలో మనం గమనించవచ్చు. ఈ అనుభవాలన్నీ కూడా మనం చదువుకున్న ఈ 3 వచనములో ఉన్న అనుభవాలన్నీ కూడా కలిగిన వారు చేయనదంతయు దేవుడు సఫలము చేసినట్లుగా దేవుడు కృప చూపుతాడు. హల్లెలూయా. అంటే ఈ అనుభవాలన్నిటికీ గల కారణం ఏంటంటే గనక, అతడు చేయనదంతయు సఫలం అవడానికి గల కారణం ఏంటంటే గనక అతని క్యారెక్టర్ ఇటువంటి అనుభవంలోనికి నడిపించి అతన్ని ఆశీర్వాదకరముగా చేసిందనమాట. ఒక వ్యక్తి, ప్రియమైన దేవుని బిడ్డలారా, అభివృద్ధి చెందుతున్నప్పుడు లేకపోతే ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు చాలామంది, తక్కువ మంది సంతోషిస్తారు, ఎక్కువ మంది ఏడుస్తూ ఉంటారు. అయితే దానికి కారణం ఏంటి? అతడు ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటి? అతడు చేయనదంతయు సఫలం అవడానికి గల కారణం ఏంటి? అది తెలుసుకొని నీవు కూడా అలా చేస్తే నీవు కూడా అభివృద్ధి పొందుతావు కదా. అది పక్కన పెడతారు చాలామంది కూడా. నాకంటే మొన్న వెనకొచ్చాడండి ఈయన, నాకంటే ముందుగా వెళ్ళిపోతున్నాడు, నాకంటే ఆత్మీయంగా అభివృద్ధి పొందుతున్నాడు అనుకుని కొంతమంది బాధపడేవాళ్ళు కూడా మన దగ్గర లేకపోయినా కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. అసలు అతడు చేయనదంతయు ఎందుకు సఫలమవుతుంది? అతను క్యారెక్టర్ ఏంటి? అసలు అతను ఎలా జీవిస్తున్నాడు? మనము కూడా అలా జీవించాలని ఆశ మనకు లేకపోతే ఎట్లా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతని అనుభవాల్లో ప్రాముఖ్యమైన అనుభవం ఏంటో తెలుసా? అపహాస్యకులు కూర్చుండు చోటు ఇతను కూర్చోడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చోడు ఇతడు. సంతోషంగా ఆనందంగా ఉండడం మంచిదే, కానీ అపహాస్యం అనేది ఎలా ఉంటుందంటే ఒకరిని బాధించటం. ఈ అపహాస్యం అనేది ఏంటంటే ఒకరిని నిందించటము. ఒకడు బాధపడుతుంటే ఎంజాయ్ చేస్తూ ఉంటారు చూసారా, వాళ్ళు అపహాస్యకులు. వారి బలహీనతలు ఎత్తి చూపిస్తూ
చాలా మంది కూడా అపహాస్యము చేసేవాళ్ళు ఉన్నారు. అతన్ని బలపరచవలసింది పోయి ఎగతాళి చేసి వాళ్ళు ఇంకా తొక్కేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే ఈ క్యారెక్టర్ ఇతనిలో లేదనమాట. అపహాస్యకులు కూర్చుండు చోటు ఇతడు కూర్చోడంట. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు పెరుగుతూ ఉన్నప్పుడు ఇస్మాయేలు అపహాస్యము చేశాడు. యేసయ్యను కూడా ఈ లోకము అపహసించింది. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సందేశము ఎవరి గురించి అయితే తెలుసా? అపహాస్యము చేసే వారి గురించి కాదు. వీళ్ళు అపహాస్యము చేస్తారు అని తెలిసి కూడా వారి మధ్యలో నువ్వు కూర్చుంటున్నావు కదా, వాళ్ళ గురించే ఈ సందేశము. దేవుని బిడ్డలమైన మనము చేయనదంతయు ఎందుకు సఫలము కావట్లేదు? అసలు మన క్యారెక్టర్ ఎలా ఉంది? మన అనుభవాలు ఎలా ఉన్నాయి? ఇన్ని సంవత్సరాలుగా దేవుని యొక్క వాక్యం వింటూనే మన అనుభవాలు ఎలా ఉన్నాయి? మనం ఎక్కడ కూర్చుంటున్నాం? అసలు ఎవరితో కూర్చుంటున్నాం? మనము విశ్వాసి కూర్చోవలసిన స్థలములో నువ్వు కూర్చుంటున్నావా, లేకపోతే నీకు నచ్చిన స్థలములో నువ్వు కూర్చుంటున్నావా? ఒక విశ్వాసి కూర్చునే చోటు వేరుగా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ కూర్చోడు, ఎవరితో పడితే అక్కడ కూర్చోడు, ఎవరితో పడితే వాడు సహవాసం చేయడు. ఒక విశ్వాసి నువ్వు ఎవరితో పడితే వాడు సహవాసం చేస్తూ ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ఉంటూ నాకు దేవుడు ఏం చేశాడు, నేను చేసింది ఏమీ సఫలం కావట్లేదంటే ఎలా? ఒక వ్యక్తి ఎలా ధన్యుడు అవుతాడో ఇక్కడ వ్రాయబడింది. అతడు నీటి కాలవల యోర నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంట. అతడు చేయనదంతా సఫలం అవడానికి గల కారణం ఏంటంటే అతడు దుష్టుల ఆలోచన చెప్పు నడిచే వ్యక్తి కాదు. అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చునే వ్యక్తి కాదు. పాపుల మార్గమున నడిచే వ్యక్తి కూడా కాదండి. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఒక వ్యక్తి మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి, ఫలభరితమైన జీవితము జీవించాలి. మనల్ని చూసిన వారు అనేక విషయములు నేర్చుకోవాలి. అసలు మనము మనమందరం కూడా విశ్వాస జీవితంలో మనము ఎక్కడ కూర్చుంటున్నాం? అసలు ఎవరితో కూర్చుంటున్నాం? మనము నీవు కూర్చున్న దాన్ని బట్టి, నువ్వు చేస్తున్న సహవాసమును బట్టి నీ ఆత్మీయ జీవితం ఎదుగుతూ ఉంటుంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డని మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈరోజు నేను విశ్వాసులుగా మనమందరం కూడా మనము చేయనదంతయు సఫలం అవ్వాలి. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఒకరికి చేసి ఒకరు చేసేవాడు కాదు, చేయకుండా ఉండేవాడు కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు. నీ క్యారెక్టర్ బాగుంటే గనక, నీవు గనక ఈ కీర్తనకాడు ఈ మొదటి 3 వచనముల అనుభవాలు నువ్వు కలిగి ఉంటే గనక ఖచ్చితంగా మనము చేయనదంతయు దేవుడు సఫలపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా మనం అసలు ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడ కూర్చుంటే మనము చేయనదంతయు దేవుడు సఫలపరుస్తాడు? ఈరోజు కొన్ని విషయాలు మనము దేవుని బిడ్డలమైన మనము ఎక్కడ ఎవరితో కూర్చోవాలి, కొన్ని విషయాలు మనము ధ్యానిద్దాం. చదవండి. మొట్టమొదటిగా పరమగీతముల గ్రంథంలోనికి వెళదాం. 2వ అధ్యాయము 3వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితుడనై నేను అతనిని నీడను కూర్చుంటిని. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఇక్కడ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్యంలో గమనిస్తే గనక ఇక్కడ షూలమ్మతి అనే సంఘము జల్దరు వృక్షము వంటి యేసయ్య నీడలో కూర్చున్నదంట. ఎలా కూర్చుంది? ఆనందభరితుడనై కూర్చుందంట. ఎందుకంటే అంత యేసయ్య నీడలో కూర్చుంటే ఎందుకు ఆనందమో తెలుసా? అదే పరమగీతమ గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యంలో చూస్తే కనుక
ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ద్రాక్ష పండ్లు ఎడలు పెట్టి నన్ను బలపరచుడి. జల్దరి పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. ఆమేన్, హల్లెలూయా. ఆ జల్దరి వృక్షము కింద, జల్దరి వృక్షం అనే యేసయ్య నీడలోనికి నువ్వు వస్తే గనక నా ప్రియమైన దేవుని బిడ్డరా, నువ్వు ఆదరించబడతావు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. ఆదరించబడే స్థలంలో నువ్వు కూర్చుంటున్నావా? ఆదరించబడే యేసయ్య దగ్గరకు వస్తున్నావు నువ్వు? లేకపోతే అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చొని నేనే ఆశీర్వదించబడట్లేదు, నేను దీవించబడట్లేదు, నాకు దేవుడు వాళ్ళకే చేస్తున్నాడు, నాకెందుకు చేయట్లేదు అని మనము దేవుని మీద నిందలు వేస్తున్నామా? నా ప్రియమైన దేవుని మీద జల్దరు వృక్షపు నీడకు ఎవరైనా సరే వారు కాయిలా పడి అస్వస్థతకు గురై వాళ్ళు గనక నెమ్మది లేక, వారి హృదయంలో నెమ్మది లేక, ప్రశాంతత లేక అలసిపోయి ఆయన దగ్గరకు వస్తే గనక, అంటే ఆ జల్దరు వృక్షము చెట్టుకి దగ్గరకు వస్తే గనక ఆ ఫలము తిన్న వారికంట విడుదల కలుగుతుందంట. ఆమేన్, విముక్తి కలుగుతుందంట. ఆ జల్దర వృక్షముకు సాదృశ్యముగా ఉన్న యేసయ్య నీడలోనికి నువ్వు వచ్చి కూర్చుంటే కనుక నీకు ఆదరణ కలుగుతుంది. చప్పట్లు దేవుని స్తోత్రం చెప్పండి. ఆదరణ కలిగే యేసయ్య నీడలోనికి నువ్వు వస్తే కనుక అపహాస్యకులు కూర్చుండతో నువ్వు కూర్చుండి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు. కానీ విశ్వాసం అని మనం చెప్పుకున్నాం. మళ్ళా అసలు ఎవరితో కూర్చుంటాం? మన సహవాసం ఎవరితో ఉంది? నీ జీవితంలో ఇన్ని సంవత్సరములుగా నువ్వు దేవుని దగ్గరికి వచ్చి కూడా నువ్వు ఆదరణ పొందలేని స్థితిలో ఉంటున్నావంటే కారణం ఏంటి? నువ్వు కూర్చోవలసిన స్థలములో, కూర్చోవలసిన యేసయ్య దగ్గర నువ్వు కూర్చుంటలేదు. నువ్వు నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఆదరణ లేని పరిస్థితుల్లో ఉన్నావా? యేసయ్య నీడ దగ్గరకు పరిగొస్తే నువ్వు ఖచ్చితంగా ఆదరించబడతావు. హల్లెలూయా. ఆ సంగతి మనకు తెలుసు. యేసయ్య దగ్గరికి వెళ్తే మనం ఆదరిస్తాడు, మన బలపరుస్తాడు, మనకు నెమ్మది కలుగుతుంది అని తెలిసి కూడా కొంతమంది ఎక్కడికి వెళతారో తెలుసా? ఎక్కడెక్కడ కూర్చుంటారో తెలుసా? నెమ్మది లేని స్థలంలో కూర్చుంటారు. చదవండి, ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 2-3 వాక్య భాగాలు చదువుకుందాం. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు, తమ్మును తాము, కొంతమంది అంటే వారికై వారు బలపరుచుకోవాలని, జాగ్రత్తగా విందాం. కొంతమంది అంటే జాగ్రత్తగా విందాం. కొంతమంది వారికై వారు బలపరుచుకోవాలని, వారికై వారు సంతోషముగా ఉండాలని అంట ఐగుప్తు నీడను ఆశ్రయించారు. శరణజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణం చేయుదురు. ఫరో వలన కలుగు బలము, అంటే ఐగుప్తు నీడను ఎవరైతే ఆశ్రయిస్తారో వారు బలపరుచుకోవాలని, వారే సంతోషంగా ఉండాలని ఐగుప్తు నీడను ఆశ్రయిస్తేనంటే అక్కడ ఏం జరిగింది తెలుసా? వారికి అవమానము తప్ప ఏమీ కూడా కలగలేదు. వాళ్ళకి సిగ్గు కలిగిందంట. కాబట్టి నా ప్రియమైన దేవుని, నీకు అవమానము, సిగ్గు కలిగే చోట నువ్వు కూర్చుంటావా? ఆదరణ కలిగే చోట నువ్వు కూర్చుంటావా? దుష్టుల ఆలోచన చొప్పు నువ్వు నడుచుకోవద్దంటే అక్కడికి వెళ్తావు. అపహాస్యకులు కూర్చుంటూ తోడ కూర్చోమాకురా, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి కూర్చో, నువ్వు ఆదరించబడతావు. నీకు నెమ్మది లేని పరిస్థితుల్లో ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాటలు వింటే నువ్వు ఆదరించబడతావు అని చెప్తే అక్కడికి రావు. ఐగుప్తు నీడను ఆశ్రయించావు, కరెక్టే, బాగానే ఉంది కదా నీకు. కానీ ఏం కలిగింది నీకు? చివరికి సిగ్గు, అవమానమే కదా. కనుక నా ప్రియమైన దేవుని విశ్వాసులుగా మనమందరం కూడా ఎక్కడ కూర్చుంటే మనకు ఆదరణ కలుగుతుంది? మనం చేస్తున్నదంతా కూడా ఎందుకు సఫలీకృతం కావట్లేదండి? మన క్యారెక్టర్ బాగుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఏలియా ఉన్నాడు, గొప్ప దైవజనుడు కదా, రోషము కలిగిన దైవజనుడు. ఒక రోజున అధైర్యపడ్డాడు. ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు? ధైర్యం ఇచ్చే దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చుంటే బాగుండేది. కానీ ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు? చదవండి, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. జాగ్రత్తగా. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడు కాను, ఇంత మట్టుకు చాలని నా ప్రాణము తీసుకొని ప్రార్థన చేశాను. బదిరి వృక్షము కిందకు పోతే అట్టాగా ఉంటుంది మరి కదా. గొప్ప దైవజనుడే,
ఆదరణ కోల్పోయాడు, ధైర్యాన్ని కోల్పోయాడు. ధైర్యమునివ్వగలిగిన, ఆదరించగలిగిన దేవుని దగ్గరకు వచ్చేది కనుక మంచి ప్రార్థన చేసేవాడే. కానీ ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఇక మట్టుకు నా జీవితం చాలు ప్రభువా, ఇంతవరకు చేసిన పరిచర్య నాకు చాలు, నన్నుగా తీసుకో అని ప్రార్థన చేశాడు. అయితే దేవుడు కృప కలిగిన వాడు కదా, ఇంత పరిచర్య చేసి ఇంతగా విశ్వాస జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఇంత యథార్థంగా నువ్వు బ్రతుకుతూ కొన్ని సందర్భాల్లో ఒకవేళ దారి తప్పిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆమేన్. వెంటనే ఏం చేస్తున్నాడు? ఒక దేవదూతను పంపించి రొట్టెనిచ్చి అతను లేచి తినమని అతన్ని బలపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. తిన్న తర్వాత మరలా పడుకుంటే మరలా వచ్చి ఇంకొక రొట్టె మీద రొట్టె పెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పు, హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది నాన్న, నువ్వు పడుకుంటే ఎట్లా? దేవుని స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఆయన బలపరిస్తే మనం దేవుని పని చేస్తాం. ఆయన బలపరిస్తే, ఆయన బలం పొందుకోవాలంటే దేవుని దగ్గరికి వస్తాం. మనము అవమానం సిగ్గు కావాలంటే కనుక ఎక్కడైనా కూర్చోవచ్చు. ఎక్కడికైనా సరే నీకు అవమానం కావాలని ఎక్కడైనా దొరుకుద్ది. దేవుని దగ్గరకు వస్తే ఆయన జలధర వృక్షపు నీడలో ఆ షూలమతి అనే సంఘం అంట అక్కడ కూర్చుంది. ఎందుకు, ఎలా కూర్చుంది? ఆనందభరితుడై కూర్చుంది. రాజుల మొదటి గ్రంథము 19:5 వాక్యం చదవడం. కుమార్ చదివి ముందుకు వెళ్దాం. అతడు బదరు వృక్షం క్రింద పరుండి నిద్రపోవచ్చుండగా ఒక దేవదూత వచ్చిందనమాట. అతన్ని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పి భోజనం పెట్టి అతన్ని బలపరిచింది. ఆమేన్, హల్లెలూయా. చివరికి దేవుడే బలపరచవలసి వచ్చింది. మరలా నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నీకు ఆదరణ కావాలి, నువ్వు బలం పొందుకోవాలి, నువ్వు సంతోషంగా ఉండాలంటే కనుక మరలా యేసయ్య దగ్గర రావాల్సిందే నువ్వు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు లేపి రొట్టె పెట్టి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భోజన బలము చేత అతను ఏం చేశాడంటే 40 రాత్రింబగళ్ళు కూడా అతడు ప్రయాణము చేసి దేవుని పర్వతమైన హోరో పర్వతం మీదకి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరికైనా సరే ఒక ఉన్నతమైన వ్యక్తిని చూసినప్పుడు ఇతడు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నాడు, అన్ని విషయంలో కూడా అభివృద్ధి పొందుతున్నాడు అని ఎవరైనా మనం చూసామనుకోండి, మన ఖచ్చితంగా వాళ్ళ వలే ఉండాలని ఎవరికైనా ఆశ కలుగుతుందా లేదా? సంతోషంగా చెప్పండి. హల్లెలూయా, ఉండాలి. ఆశ కలుగుతుంది కదా. అందరికంటే ఉన్నతమైన వ్యక్తి ఎవరు? యేసయ్యే. ఆమేన్, హల్లెలూయా. ఆయన చూసినప్పుడు కూడా నీకు ఆసక్తి రాకపోతే ఎట్లా? దేవుని స్తోత్రం చెప్పు, హల్లెలూయా. నేను యేసయ్య నీడలో కూర్చోవాలి, ఆయన దగ్గర కూర్చోవాలి, అప్పుడు నాకు ఆదరణ కలుగుతుంది. నేను అపహాస్యకుల చోటు కూర్చుంటే గనక నా జీవితంలో ఏది కూడా సఫలపరచడు దేవుడు. నా క్యారెక్టర్ని బట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇక నుంచి నేను యేసయ్య నీడలోనే కూర్చుంటాను. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య నీడలోనికి నువ్వు రాగలిగితే గనక నీకు ఆదరణ కలుగుతుంది. ఒక విశ్వాసిగా ఉన్న మనమందరం కూడా ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు. యేసయ్య నీడలోనికి నువ్వు రాగలిగితే నీకు ఆదరణ. రెండవదిగా చదవండి, మరొక్క మాట చదివి ముందుకు వెళదాం. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 2వ వాక్య భాగం చదువుదాం. ప్రజలు బేతేలునకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుండి చాలు. ఇక్కడ యేసయ్య నీడలో కూర్చుంటే మనం ఆదరణ పొందుతాం. ఇక్కడ ఎక్కడ కూర్చున్నా? ప్రజలందరూ కూడా సాయంకాలం వరకు ఎక్కడ కూర్చున్నారంట? చెప్పాలి, దేవుని మందిరంలో కూర్చోవాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే కనుక దేవుని సన్నిధిలో కూర్చోవాలి మనము. కొంతమందికి దేవుని సన్నిధిలో కూర్చోవాలంటే ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. ఎప్పుడు అయిపోద్దా, ఇంకా అవ్వలేదు అసలు. దేవుని సన్నిధిలో ఎంతసేపైనా కూర్చునే అనుభవంలోనికి మనం రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ప్రియమైన దేవుని యాకోబుకు దేవుడు ప్రత్యక్షమైన స్థలమే ఈ బేతేలు. ఈ బేతేలులోనికి ఎందుకు కూర్చున్నారో తెలుసు? సాయంకాలం వరకు. న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్దాం. మరలా 20వ అధ్యాయము 26వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. వీరందరూ అంటే ఎవరు? కత్తి దూయేవారు. అప్పుడు ఇశ్రాయేలు అందరూ పోయి
జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులు సమాధాన బలులు యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చొని మనం అందరం ఎక్కువ సమయం కూడా దేవుని సన్నిధిలో గడపాలనుకోండి, మన దగ్గర ఏముండాలి? ఆయనకి అర్పించడానికి కొన్ని బలులు ఉండాలి కదా. సమాధాన బలులు, దహన బలులు. ఆయన ఉపవాసించి, మరి వచ్చే శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంది. మరి ఇట్లా ఎందుకు ఉండరని ఆ రోజు నా యొక్క ఆలోచన. నిజంగా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఉపవసించి నీ దహన బలు, సమాధాన బలు దేవునికి అర్పిస్తే గనక దేవుడు నీకు ప్రత్యక్షమై నిన్ను ఆశీర్వదిస్తాడు. గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు చాలా మందికి దేవుని మందిరం అంటే చాలా చులకన. నీకు దహన బలులు, సమాధాన బలులు అర్పించడానికి దేవుని సన్నిధికి నీకు ప్రభువు నీకు అవకాశం ఇచ్చాడు కదా. ఆయన మందిరంలో సాయంకాలం వరకు కూర్చునే సమయం మనకు అవకాశం వచ్చింది. ఇవన్నీ చేయడానికంట బేతేలునకు వాళ్ళందరూ కూడా వచ్చి దేవుని సన్నిధిలో వాళ్ళు కూర్చున్నారంట సాయంకాలం వరకు. ఆమేన్, హల్లెలూయా. నీవు నిజంగా దేవుని సన్నిధిలో కూర్చోగలిగితే గనక ఆయన నీకు ఖచ్చితంగా నీకు ప్రత్యక్షం అవుతాడు. నీ అక్కరలు తీరుస్తాడు. నీ కొరకు ఆయన దిగి వచ్చి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధి అంటే కొంతమంది ఏంటంటే అన్నీ ఉండాలి, కుర్చీలు ఉండాలి, లేకపోతే రకరకాల ఫెసిలిటీస్ ఉండాలని అనుకుంటారు. నేను ఒక మాట చెప్తానండి, ఏమీ లేదు. అసలు అరణ్యంలో ఉన్నాడు యాకోబు. ఏమంటున్నాడు? ఏమీ లేని చోట అతడు నిద్రపోయి లేచిన తర్వాత అంటున్నాడు, ఇది దేవుని మందిరమే అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పరలోకానికి భూలోకానికి మార్గమును ఇక్కడ నేను చూశాను అంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఏమీ లేని చోట కూడా చదవండి అన్నమాట. ఆదికాండము 28:16. ఓకే. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరము వేరొకటి కాదు. దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఏది? అక్కడ అరణ్యంలో. మనకి ఇది కూడా మనందరికి కావాల్సి, మనం ఆరాధన చేయడానికి ఒక మందిరాన్ని కట్టుకున్నాం మనము అనుకున్నప్పుడు సాయంకాలం వరకు ఎప్పుడైనా వచ్చి నువ్వు దాన బలులు, సమాధాన బలులు దేవునికి అర్పించిన అనుభవాలు నీకుంటే గనక ఆ అనుభవంలోనికి మనం రావాలి. మాకు ఒక మందిరం ఉంది, మాకు ఒక చర్చ్ ఉందని చెప్తే ఉపయోగం ఏముంది? ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు, ఇది పరలోకపు గవి ఇదే అని అతడు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమీ లేని చోట కూడా దేవుని మందిరం అని చెప్తున్నాడు. అరణ్యములో ఉండి చెప్తున్నాడు. ఇక్కడ నేను పరలోకమునకు భూలోకమునకు మార్గాన్ని ఇక్కడ చూశాను నేను. అందుకనే అబ్రహాము ఎండవేళలో మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో ఎండవేళలో కనిపెట్టుకుని కూర్చున్నాడు. ఇప్పుడు అబ్రహాముని వాళ్ళ భార్య లోపలికి రా అని పిలిచింది అనుకోండి, నేను రానంటాడు. ఎందుకని? నా యేసయ్య వస్తాడు, నా ప్రాణప్రియుడు వస్తాడు. ఎప్పటి వరకు నేను వెయిట్ చేసి ఆయన వచ్చే ముందే నేను ఇంట్లో పడుకుంటేట, నా సొంత కార్యక్రమాలు చూసుకుంటే ఎట్లా? నేను ఇప్పుడు ఇది దేవుని మందిరంలో కూర్చునే సమయం కదా ఇది ఈరోజు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తూ ఉంటారు కదా. నేనేమంటానంటే ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తే ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలిగా, చేస్తాం. నేనేమంటానంటే ఒకవేళ ఆయన వచ్చి అదే రోజు వచ్చి యేసు ప్రభు వచ్చి మీరు అందరూ ప్రార్థన చేశారు కదా పలానా వ్యక్తి గురించి, ఆయన ఏడి, నేను ఆయన ఆశీర్వదించాలని ఆయన వచ్చాడు అనుకోండి, అప్పుడెట్ట? ఆయన లేకపోతే నువ్వు దేవుని మందిరంలో కూర్చునే సమయంలో నువ్వు ఎక్కడ కూర్చున్నావు ఈరోజు? నువ్వు ఎన్నైనా కారణాలు చెప్పు, నువ్వు చేయనిదంతా సఫలం అవ్వాలంటే నీ క్యారెక్టర్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు.
నీకు ఊరకనే దేవుడు ఎవడు అన్నీ. మనకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్న లోతు, లోక విషయాలు బాగా కావాలి ఆయనకి మనవుడికి. ఎక్కడ కూర్చున్నాడు? చదవండి ఆదికాండము 19వ అధ్యాయం మొదటి వాక్యము. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి. ఎక్కడ కూర్చున్నాడు? సొదొమ గవిని యొద్ద. అందుకని అడిగి లోకంలో కూర్చున్న వాడికి, లోక విషయాలు కావాలనుకున్న వాడికి, మీరు ఒక్క విషయం ఆలోచించండి. ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారండి? 5. ఒక్కడు రక్షించబడలా. ఎక్కడ కూర్చున్నాడికి? లోక విషయాలు కావాల్సిన అక్కడ కూర్చున్నాడు కదా. దేవుని సన్నిధిలో కూర్చుంటే గనక ఎప్పుడు దేవుడు వస్తాడు నా దగ్గరికి? ఎండ వేళలో సింధూర వనములో కూర్చున్న అబ్రహాము దగ్గర దేవుడు వచ్చి ఏం చేశాడు? ఆదికాండం 18వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తా, వచ్చే సంవత్సరం ఈ రోజు కల్లా. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాడు. కొట్టు గట్టిగా, సప్పగా కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అది ఆమెన్. హల్లెలూయా. ఆయన దిగి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన మందిరంలో కూర్చుంటే, నువ్వు లోకంలో కూర్చుంటే నీకు రక్షణ ఉండదా, నీ కుటుంబానికి రక్షణ ఉండదు. ఎక్కడ కూర్చుంటున్నాం మనము? దేవుని బిడ్డలుగా ఎవరితో కూర్చుంటాం మనము? దేవుడు మొత్తం మనల్ని ఆశీర్వదించిన విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే కనుక దేవుని సన్నిధికి రాకుండా ఉండలేమండి మనం. నువ్వు 190 కారణాలే చెప్పు, ఏదైనా చెప్పు. దేవుడు దావీదును ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన విధానాన్ని ఏం చేస్తానంటే దావీదు దేవుని సన్నిధిలో కూర్చుని జ్ఞాపకం చేసుకుంటాడు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలా చాలు ఇలాగూ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అతన్ని ఎంతగా ఆశీర్వదించాడో తృప్తి కలిగి ఎక్కడ కూర్చున్నాడు? ఇప్పుడు దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా దేవుడు మన జీవితంలో చేసిన మేలు నిజంగా నువ్వు గుర్తించగలిగితే దేవుని మందిరమును విడిచిపెట్టవండి. దేవుని మందిరంలో కూర్చుని అలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా నన్ను ఇంతగా హెచ్చించావు, కానీ మనము దేవుని సన్నిధికి రాకుండా కూడా కొంతమంది ఎంత ఇచ్చినప్పటికి కూడా ఇంతేనా, నువ్వు రావు కానీ నీకు ఎంత ఇవ్వాలా? అయ్యా నాకు ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చావు, మంచి భార్యని ఇచ్చావు. వీళ్ళకి ఎవరికి పెళ్ళిళ్ళు కాలేదనుకుంటా. అయిందా బ్రదర్? మీ కాశీ బ్రదర్ అయిందా? మరి స్తోత్రం. మంచి భార్యని ఇచ్చావు, మంచి బిడ్డలను ఇచ్చావు, మంచి కుటుంబాన్ని ఇచ్చావు, మంచి భర్తనిచ్చావు. ఇది చెప్పట్లేదు, అన్ని అల్లులు వీళ్ళే. ఆ కృతజ్ఞత ఇక్కడికి వస్తే గనక ఇంకా గుర్తొస్తుంది నీకు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నువ్వు అపహాస్యకులు కూర్చుండే చోట నువ్వు కూర్చోకూడదు. నీ క్యారెక్టర్ని బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు మొట్టమొదటిగా యేసయ్య నీడలో కూర్చుంటే నీకు ఆదరణ కలుగుతుంది. నువ్వు బేతేలికి వచ్చి దేవుని మందిరంలో కూర్చుంటే కనుక ఆయన దిగి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చివరిగా మరొక మాట, రూతు గ్రంథంలోకి వెళ్దాం. 2వ అధ్యాయము 14వ వాక్య భాగం. బోయాజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్క ముంచి తినమని ఆమెతో చెప్పగా చేను కోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. దేవునికి స్తోత్రం చెప్పు. ఎక్కడ కూర్చోవాలి మనం ఇప్పుడు చెప్పండి? చేను కోయి వారు ఎవరో, పనివారు ఎవరో, పనివారి దగ్గర కూర్చోమని చెప్తున్నాడు. పనివారు ఎవరు చెప్పండి? పనివారు ఎవరు? మీరా? పనివారు ఎవరు? సేవకుడు. దేవుని స్తోత్రం చెప్పు. సేవకుని దగ్గర కూర్చోమని చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కూర్చుంటారా మీరు? చెప్పండి.
ఆమేన్, హల్లెలూయా. మోయాబు దేశం నుండి ఒకరోజు నయోమితో కలిసి రూతు యోధా బెత్లెహేము దేశంలోకి వచ్చింది. అప్పుడు నయోమి అంటుంది, అమ్మ మనం ఊరకనే కూర్చుంటే మనకి ఎట్లా ఫుడ్? మన ఊరిలో మనకు సమీప బంధువుడు ఉన్నాడు, అతనికి కొన్ని పొలాలు ఉన్నాయి, కొన్ని స్థలాలు కూడా ఉన్నాయి. నువ్వు వెళ్ళి ఆ పొలంలోనికి వెళ్ళి కొంచెం పరిగెరికిరా అంటే అత్తగారు మాట అంది. ఇని ఆ రూతు వెళ్ళి ఆ బోయాజు పొలంలోనికి వెళ్ళి పరిగెరుకుంటుంది. అంతలో ఆ పొలం యజమానుడు బోయాజు వచ్చాడు, చూశాడు ఈ యవనస్తురాలు ఎవరో అని ఎంక్వైరీ చేశాడు. చేస్తే ఆయనకి తెలిసింది ఏంటంటే ఆమె ఒక అన్యురాలన్న సంగతి తెలిసింది, ఆమె ఒక మోయాబీరాలన్న సంగతి తెలిసింది. అయినప్పటికీ కూడా ఆమెను త్రోసివేయకుండా ఆయన అంటున్న మాటలు చదువుకుందాం. రూతు గ్రంథంలోకి వెళ్దాం మరలా. 2వ అధ్యాయం 8వ వాక్యం ఏముందంటే, అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు నువ్వు ఎక్కడికి వెళ్ళవు, వేరొక పొలంలోనికి వెళ్ళదు, నీకు ఒక సంఘాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, దీనిని విడిచిపోవద్దు. అంటే ఈ పొలములో నా పనివారు ఉన్నారు, నీకు ఆకలి అయినప్పుడు ఎక్కడ కూర్చోవాలి? నా పనివారి దగ్గర కూర్చో, దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. సేవకుల దగ్గర కూర్చోవాలి, సేవకులతో కొంచెం కూర్చుని అనుభవంలోనికి మనం రావాలి కదా. ఎంతవరకు ఎక్కువగా మనం ప్రార్థనలో కూర్చొని ఎక్కువగా బుధవారం గురువారం వాళ్ళకుండా ఆ అటాచ్మెంటు, ఇంకా రాని వాళ్ళకి అంతగా అటాచ్మెంట్ ఉండదు. ఇక పాస్టర్ గారు అంటే అమ్మో చాలా దూరంగా ఉండాలనుకుంటా, మనకు అందుబాటులో ఉండనుకుంటా ఈయన అనుకుంటారు కొంతమంది. రోజు కూర్చున్న వాళ్ళకి ఏం చేస్తారంటే హలో. అయితే నువ్వు నేను కూర్చున్నావు అనుకోండి, సపోజు దేవుని వాక్యం చెప్తుంది, మనం ఎంతమంది అవుతాం ఇప్పుడు? మన ఇద్దరం, ఒక విశ్వాసి ఒక సేవకుడు కూర్చున్నారు. ఎంతమంది అయ్యారు? ఇద్దరు. ఎక్కడ? ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి అక్కడికి ఆయన వస్తానని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అది ఊరకే కూర్చోమంటలా, ఊరుకుని ఆ విషయాలు ఈ విషయాలు చొల్లు అది ఇది మాట్లాడి మన మధ్యలోంచి యేసుప్రభు రాకుండా చూసుకోకూడదు. మన ఇద్దరం కలిసి కూర్చున్నామంటే ఆయన దిగి వస్తాడు, దిగి వచ్చేటట్లుగా మనకు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అక్కడ చెప్తున్న మాట ఏంటంటే కనుక ఆయనంట మన అవసరతలు తీర్చి మనల్నంట తృప్తి పరుస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు గనక ఆ అనుభవంలోనికి నువ్వు రాగలిగితే గనక ఆయన ఏం చేశాడంటే అక్కడ అందరికీ రొట్టె పెట్టి, బోయాజు ఆమె కూడా రొట్టె పెట్టాడు. ఆమె హల్లెలూయా. అంతే కదా. అక్కడ అతడు ఆమెకు పేలాలు అందివ్వగా తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చింది. ఆమె హల్లెలూయా. నీవు పనివారితో కూర్చుంటే గనక ఆ పనివారికి నీకి మధ్యలో యేసయ్య దిగి వచ్చి మన అవసరతలు తీర్చి మనల్ని తృప్తి పరుస్తాడు. ఆమె హల్లెలూయా. మిమ్మల్ని మా దగ్గర కూర్చోబెట్టడం మాకు తెలుసు మాకు, కానీ మీ అవసరం తీర్చడం ఆయనకే తెలుసు. నేను రోజంతా పాస్టర్ గారితో కలిసి అని మాట్లాడే నాకు అవసరం తీర్చలేదంటే ఆయన తీర్చాలి, అంతేనా? ఆయన తీర్చేటట్టుగా మన ప్రవర్తన ఉండాలి. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ క్యారెక్టర్ని బట్టే అతడు చేయనదంతయో సఫలమైందంట. ఆమేన్, హల్లెలూయా. మనం చేయనదంతయో సఫలం అవ్వాలంటే మనం ఎక్కడ కూర్చోవాలి? అక్కడ కూర్చోవాలి. అపహాస్యకులు ఉండి చోట అతడు కూర్చోడంట. అందుకనే అతడు నీటి కాలవల ఎవరు నాటబడిన చెట్టు తన కాలమందు ఆకు వాడక ఫలములిస్తుందో ఆ రీతిగా అతడు ఫలించాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి విశ్వాసిగా మనమందరము కూడా ఎక్కడ కూర్చోవాలి? మొట్టమొదటిగా యేసయ్య నీడలో కూర్చోవాలి. మనకు ఆదరణ కలుగుతుంది. దేవుని మందిరంలో ఎంత ఎక్కువ సమయం అయినప్పటికీ కూడా దహన బలులు సమాధాన బలులు అర్పించడానికి మనము దేవుని మందిరం మనసు పెట్టి కూర్చుంటే గనక ఆయన ఏం చేస్తాడు? మన దగ్గరకి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా నీ కొరకు పనివాడిని ఇక్కడ పెట్టాడు. ఇప్పుడు నేను తక్కువ, మీరు తక్కువ చెప్పండి. నేను తక్కువ. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. మాకు పనివాడిని ఇచ్చారు ప్రభువా, దేవుని స్తోత్రం, హల్లెలూయా అనుకుంటారు. ఎప్పుడన్నా మాకు మంచి పనివాడిని ఇచ్చారు, నాకు ఒక మంచి పనివాడిని ఇచ్చారు ప్రభువా అంటే ఇక్కడ పనివాడి దగ్గర కూర్చుని నేర్చుకోవాలి. నువ్వు కూర్చుంటే కనుక మీ అవసరం ఆయన మన మధ్యలోనికి వచ్చి మన అవసరతలు తీర్చి మనల్ని అంట తృప్తి పరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా.
కాబట్టి ఇలా చేయగ ఈ అనుభవంలోనికి రాగలిగితే గనక ఖచ్చితంగా మనము చేసేది కూడా దేవుడు ఖచ్చితంగా సఫలపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.